అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్లో ఖాళీగా ఉండి మేము ఏదైనా సంపాదించాలి, ఖచ్చితంగా ఎలాగో అలాగా మనీ ఎర్న్ చేయాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ యాప్స్ కొన్ని ఉన్నాయండి. సో అవి రీసెల్లింగ్ యాప్స్. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కనీసం 2-3 అవర్స్ అయినా చేసి ఖచ్చితంగా మనము సంపాదించవచ్చండి. సో ఆ యాప్స్ ఏంటో ఈరోజు చూసేద్దామండి. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ యాప్ ఏంటంటే ఇది మనము చాలా బెస్ట్ యాప్స్ అండి. ఈజీ. దీంట్లో ఒక్క రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని మనము అందులో ఉన్న ప్రోడక్ట్స్ని సెల్ చేయడమేనండి. సో ఇందులో ఫస్ట్ది ఏంటంటే గ్లో రోడ్ అండి. గ్లో రోడ్ యాప్ అండి. మనము డౌన్లోడ్ చేసుకునే యాప్ని. సో మనం ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ని మనం సేల్ చేస్తే మనం దాని మీద మార్జిన్ కనుక వేసుకొని మీరు కనుక సేల్ చేసినట్టయితే తప్పకుండా మీరు ఈ యాప్ నుంచి ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు అండి. బెస్ట్ యాప్స్. దీనివల్ల మనకి ఎన్నో లాభాలు ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనం పెట్టుబడి పెట్టాలని అవసరం లేదు. సో ఇదొకటండి. మళ్ళీ తర్వాత సెకండ్ యాప్ వచ్చేసి షాప్ 101 అండి. సో ఇది కూడా చాలా బెస్ట్ యాప్ అండి. ఇది కూడా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మనం రిజిస్టర్ అయ్యి మనం ఇందులో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. హాయిగా ప్రోడక్ట్స్ని మనం షేర్ చేయడము, మనము ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి మనము సేల్ చేసినట్టయితే తప్పకుండా మనం మనీ సంపాదించవచ్చు. ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఏదో ఒకటి చెయ్యాలి అంటే మనము బయటికి వెళ్ళి చేయలేము, ఇంట్లో ఉండి చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఇవి చాలా బెస్ట్ యాప్స్ అండి. ఇంకా తర్వాత వచ్చేసి మీషో యాప్ అండి. ఇది బెస్ట్ యాప్ అండి. సో ఇందులోంచి కూడా మీరు మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తప్పకుండా మీరు ఇవి సేల్ చేయొచ్చు. దీని ద్వారా కూడా ఖచ్చితంగా మనం మనీ అయితే సంపాదించవచ్చండి. ఏంటంటే మనం పెట్టుబడి పెట్టేసేసి తర్వాత మనం లాసు ఇవన్నీ భరించలేక లేకపోతే చాలా సార్లు మనం వర్రీ అవుతుంటాం. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇది తప్పకుండా చేయొచ్చండి. ఖాళీగా ఉన్న సమయాల్లో కొంత సమయం కేటాయించడమే చాలా గ్రేట్ అండి దీనికి. సో ఇవి బెస్ట్ యాప్స్ అండి. ఇంకా తర్వాత వచ్చేసి రీసెల్ మీ అనే యాప్ ఉందండి. అది కూడా బెస్ట్ యాప్ అండి. సో ఇందులో కనుక మనం రిజిస్టర్ అయ్యి మనము పెట్టుబడి ఏం అవసరం లేదు. ఆ విన్న ప్రోడక్ట్స్ని మీరు కనుక షేర్ చేస్తే అంటే మీ యొక్క ఏమంటారు ఫేస్బుక్ కానీ లేదా సమ్ గ్రూప్స్లో కానీ లేదా మీకు నచ్చిన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ లేదా మీకు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికో ఒకరికి అంటే ఒకరికి చెప్తే అలా అలాగా మీకు పెరుగుతారు. సో ఫస్ట్ ఏంటంటే షేర్ చేయడము కొన్ని గ్రూప్స్లోను, తర్వాత ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కొంచెం చెప్పడం వల్ల కానీ. సో ఖచ్చితంగా ఇవి కొన్ని ప్రోడక్ట్స్ మనం డైలీ షేర్ చేస్తూ ఉంటే తప్పకుండా మనము మనీ ఎర్న్ చేయొచ్చండి. దీనికోసం మనం కష్టపడిపోయి ఇవన్నీ చేయని అవసరం లేదు. సింపుల్గా యాప్ డౌన్లోడ్ చేయడము, జీరో ఇన్వెస్ట్మెంట్. దీంట్లో మనం పెట్టుబడి కూడా పెట్టక్కర్లేదు కాబట్టి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ రేటింగ్స్ ఎక్కువ ఉన్నవి బాగా మంచి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా సేల్ చేయొచ్చండి. సో నాకు తెలిసిన కొన్ని యాప్స్ ఇవండి. సో తప్పకుండా ఖాళీగా ఉండకుండా ఏదో చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఈ బెస్ట్ యాప్స్ తప్పకుండా అండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా షాప్సిఫై అండి. ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళది. షాప్సిఫై యాప్లో కూడా మనము అది కూడా డౌన్లోడ్ చేసుకుని చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయండి హోల్సేల్గా. సో అవి కూడా మీరు ఖాళీ టైంలో మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎంత మంచిగా ఉన్నాయా లేదా అనేసి మనము కరెక్ట్గా మంచి ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకుని కనుక మనం షేర్ చేసి చేసుకున్నట్టయితే తప్పకుండా తీసుకుంటారు. సో బెస్ట్ యాప్స్ ఇవ్వండి. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఖాళీ సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా ఏదో చెయ్యాలి అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుందండి. సో ఇదండి ఈరోజు టాపిక్. మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.